పోలీసుల అమరవీరుల సంస్కరణ దినోత్సవం వారోత్సవాల సందర్భంగా ఈ రోజు ఉదయం 10 గంటలకు పెద్ద శంకరంపేట అల్లాదుర్గం సీఏ రేణుకారెడ్డి ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది మరియు పట్టణ యువత సమన్వయంతో ఘనంగా సైకిల్ ర్యాలీ నిర్వహించబడింది. ఈ ర్యాలీ శంకరంపేట పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమై పాత గ్రామ పంచాయతీ మీదుగా కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని అల్లాదుర్గం సీఏ రేణుకారెడ్డి, శంకరంపేట ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత తెలంగాణ ప్రశాంత వాతావరణం, శాంతి భద్రతలు ఇవన్నీ ఒకప్పటి పోలీస్ అమరవీరుల త్యాగ ఫలితమే అని అన్నారు. ర్యాలీ మొత్తం జోహార్ జోహార్ అమరవీరుల కంటూ నినాదాలతో సాగింది. ఇవి మళ్ళా అంతర్గత రక్షణ అంటే మనము పోలీస్ వీళ్ళలో చనిపోయే జవాన్లు కానీ ఆఫీసర్స్ కానీ ఎవరు ఉన్నా వీరమరణము పొందినట్లే. ఆ వీరమరణముకు ఒక దినమును పాటించాలి కాబట్టి 21 అక్టోబర్ 1959 నుంచి అమరవీరుల సంస్మరణ దినము పాటించనవుతున్నది. ఇప్పటి నుంచి ప్రజల సమావేశం కాబట్టి ఎలక్షన్స్ రావచ్చు కాబట్టి ప్రతి విలేజ్ దగ్గరికి కొద్దిగా పబ్లిక్తో ర్యాపర్ తీసుకుంటే బాగుంటుంది. ఇంటర్నెట్ కలెక్షన్ చేసుకుంటే బాగుంటుంది. హౌస్ స్టార్ట్ చేస్తారు కదా, మా చీపటి ప్రజల దగ్గర చిన్న ఇన్సిడెంట్ అయింది కదా మొన్న, తెలుసా హైదరాబాద్లో గోరక్షక్ వెహికల్లో గోల్ తీసుకెళ్తుంటారు కదా, అంటే వాళ్ళు కూడా సబ్జెక్ట్ మొత్తం తెలియకపోవచ్చు. గోరక్షక్ కూడా ఏది ఆవును మాత్రమే స్కాటర్ చేయొచ్చు, 5 years బేబీని స్కాటర్ చేయొచ్చు. పెద్దది తీసుకపోతే ఆపడానికి వాళ్ళకు కూడా లేదు. ఇంటిమేషన్ మనకి ఇవ్వాలి, పోలీస్ చేయాలి. కానీ వాళ్ళు చేయడం కూడా తప్పే. అలా చేయకుండా మనం ముందే మనం గట్టిగా ఎవరు చేస్తున్నారు అలాంటి వాళ్ళు మనం పట్టుకట్టి వాళ్ళ ముందే కొద్ది కౌన్సిలింగ్ చేస్తే ప్రాబ్లం లేదు. వాళ్ళు యూత్ ఉంటారు కాబట్టి, యువకులు ఉంటారు కాబట్టి కొద్ది సబ్జెక్ట్ తెలియకపోవచ్చు, లేదా యువకులు ఎవరో ప్రోత్సహిస్తే పోయి చేయడం వల్ల ఒక ప్రాణానికి ప్రమాదం జరుగుతుంది. అక్కడ హిందూ ముస్లిం అనేది సబ్జెక్ట్ లేకపోయినా